రెడ్డిగూడెం రైల్వే స్టేషన్లో తీసుకున్నాను. దీనిలో పేరు ఏదో చెప్పాడు, నాకు గుర్తు రావట్లేదు. టేస్ట్ మాత్రం బాగున్నాయి. పౌరుషాలగడ్డ పల్నాడు అయిన పల్నాడులోని మాచర్లలో ఇవాళ మనం ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్. నా పేరు లోకనాథ్. మీరు చూస్తున్నారు గుంతకల్ వ్లాగర్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం మనం మాచర్ల రైల్వే స్టేషన్ ముందు ఉన్నాము. ఇవాళ మనం మాచర్ల నుంచి గుంటూరు వెళ్ళే ప్యాసింజర్ రైలు వ్లాగ్ని అయితే చేయబోతున్నాము. మాచర్ల రైల్వే స్టేషన్ బయట వ్యూ ఇది. అమృత్ భారత్ పథకం కింద అయితే ఈ స్టేషన్ మొత్తం కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు. మాచర్ల రైల్వే స్టేషన్ కోడ్ MCLA. ఇక్కడ మొత్తం ఒక్క ప్లాట్ఫామ్ మాత్రమే ఉంటుంది. స్టేషన్ లోపలికి వెళ్దాం. స్టేషన్ లోపలికి వెళ్ళి మన ట్రైన్కి సంబంధించిన వివరాలు, అలాగే మాచర్ల గురించి కూడా కొన్ని వివరాలు తెలుసుకుందాం. స్టేషన్ లోపలికి ఎంటర్ కాగానే మనకు లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంటుంది, బుకింగ్ కౌంటరు. ప్రస్తుతం టైం చూసుకోవచ్చు, 3 గంటల 35 నిమిషాలు అవుతుంది. అండ్ ఇదే స్టేషన్లోకి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది, ఇక్కడ వెయిటింగ్ హాలు, అండ్ ఇక్కడ ట్రైన్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. స్టేషన్ కంప్లీట్ చివరికి వచ్చేస్తే మన రైట్ సైడ్న KCP సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటుంది. చాలా బాగుంది ఇక్కడి నుంచి చూడడానికి. అండ్ ఇది స్టేషన్ చివరన, ఇక్కడతో ట్రాక్ ఎండ్ అవుతుంది. ఆ లాస్ట్ ట్రాక్ ఎండ్ అవుతుంది. ఇప్పుడు మన ట్రైన్ వస్తుంది కదా, మన ట్రైన్ ఇప్పుడు నడికుడి నుంచి మాచర్లకు వస్తుంది. ఇక్కడి నుంచి లోకో రివర్సల్ తీసుకొని మరి ఇక్కడి నుంచి మనం గుంటూరుకు వెళ్తాము. మన భారతదేశంలో ఎన్నో యుద్ధాలు జరిగిండొచ్చు, కానీ ఆంధ్ర మహాభారతంగా పేరుగాంచిన పల్నాడు యుద్ధానికి చరిత్రలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. మాచర్ల నుంచి ఇక్కడ కారంపూడి ఒక గ్రామం ఉంటుంది, ఇక్కడి నుంచి 35 కిలోమీటర్లు. అక్కడైతే పల్నాడు యుద్ధం జరిగింది. మాచర్ల గురించి మాట్లాడుకుంటే మాచర్లలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం చాలా ఫేమస్ ఇక్కడ. అండ్ ఇక్కడి నుంచి నాగార్జున సాగర్ డ్యామ్ ఓన్లీ 20 కిలోమీటర్ల దూరమే ఇక్కడి నుంచి. KCP సిమెంట్ ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ ఇది. ఏదైతే నాగార్జున సాగర్ డ్యామ్, అలాగే ఇంకా శ్రీశైలం డ్యామ్ ఉంది కదా, ఆ డ్యామ్లు కట్టేటప్పుడు సిమెంట్ని ఇక్కడి నుంచే సరఫరా చేసేవాళ్ళంట. చూసుకోవచ్చు, జనాలు బాగానే ఉన్నారు. ప్రస్తుతం టైం 4కి 5 మినిట్స్ ఉంది. మన ట్రైన్ అయితే వస్తుంది, ఆన్ టైమే వస్తుంది. ఇప్పుడు నడికుడి నుంచి మాచర్లకు వస్తుంది. ఇప్పుడు మాచర్ల నుంచి మరి గుంటూరుకి వెళ్తుంది. ఇప్పుడు మన ట్రైన్ ఇక్కడి నుంచి 4:30 కదులుతుంది, మరి గుంటూరుకి 7:55కి వెళ్తుంది. వచ్చేస్తుంది మన ట్రైన్ WAG9 HC విజయవాడ లోకోమోటివ్. ఇప్పుడు ఇదే లోకోమోటివే మళ్ళీ రివర్సల్ అవుతుంది. నా లగేజ్ అయితే ట్రైన్లో పెట్టేశాను. ఇదే ట్రైన్. అంత రష్గా అయితే ఏం కనిపించట్లేదు. పోన్ అయితే మన ట్రైన్ ఫుల్ అవుతుంది. స్టేషన్ చూసుకోవచ్చు, అభివృద్ధి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. మన ట్రైన్ బయలుదేరడానికి ఇంకా 20 మినిట్స్ టైం ఉంది. మన ట్రైన్ నెంబర్ 57204 మాచర్ల గుంటూరు ప్యాసింజర్, డైలీ ప్యాసింజర్. ఇది సాయంత్రం 4:30కి బయలుదేరి రాత్రి 7:50 నిమిషాలకి గుంటూరు చేరుకుంటుంది. సోర్స్ ఇంకా డెస్టినేషన్ స్టేషన్స్ని వదిలేసి మన ట్రైన్ మొత్తం 12 స్టేషన్స్లో ఆగుతుంది. టికెట్ గురించి మాట్లాడుకుంటే మాచర్ల నుంచి గుంటూరుకి 30 రూపాయలు ఛార్జ్ చేశారు. మొత్తం చూసుకుంటే కిలోమీటర్లు 131 కిలోమీటర్లు. జర్నీ సమయం చూసుకుంటే 3 గంటల 25 నిమిషాల జర్నీ సమయం తీసుకుంటుంది. 4 గంటల 30 నిమిషాలకు ఇక్కడి నుంచి బయలుదేరి 7 గంటల 55 నిమిషాలకు గుంటూరు చేరుకుంటుంది. లోకో రివర్సల్ చూసుకోవచ్చు. WAG9 HC విజయవాడ డివిజన్కి సంబంధించిన లోకోమోటివ్. WAG9 HC కవచ్. టైం తీసుకోవచ్చు, ప్రస్తుతం 4 గంటల 25 నిమిషాలు దాటింది. మన ట్రైన్ రేక్ షేరింగ్ గురించి చెప్పలేదు కదా. విజయవాడలో ఉదయం 6 గంటల 20 నిమిషాలకు బయలుదేరుతుంది. గుంటూరుకు 7:45కి వస్తుంది. మరి అక్కడి నుంచి మాచర్లకు బయలుదేరుతుంది. మరి మాచర్ల నుంచి నడికుడికి వెళ్తుంది. నడికుడి నుంచి మరి మాచర్లకు వస్తుంది. ఇప్పుడు మాచర్ల నుంచి మరి గుంటూరుకు వెళ్తుంది. మన ట్రైన్ మొత్తం ఐసేఫ్ కోచెస్తో నడుస్తుంది కాబట్టి మన ట్రైన్ యొక్క స్పీడ్ 110 km/h ఉంటుంది. మాచర్ల రైల్వే స్టేషన్ ఇది మనకు రైట్ సైడ్ చూసుకోవచ్చు. సెకండ్ ప్లాట్ఫామ్ అనుకుంటా, కట్టి వదిలేశారు. మాచర్ల నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది 10 నిమిషాలు లేటుగా. అండ్ మాచర్ల తర్వాత మన ట్రైన్ యొక్క ఫస్ట్ స్టాప్ రెంటచింతల. అండ్ మాచర్ల నుంచి గుంటూరు వరకు కూడా మొత్తం సింగిల్ ట్రాకే, సో మనకు క్రాసింగ్లు పడే ఛాన్స్ అయితే ఎక్కువగానే ఉంటుంది. అండ్ బాయ్ మాచర్ల. మాచర్ల నుంచి మన వ్లాగ్స్ని చూసేవాళ్ళు లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మేము పెట్టే ఎఫర్ట్స్ నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫాస్ట్ చూసారు అప్పుడే. బాయ్ మాచర్ల. మళ్ళీ మనం కలుద్దాం.
మాచర్ల గేట్ స్ట్రైట్కి పోయి రైట్ తిరిగితే బస్ స్టాండ్. చంద్రవంక కెనాల్, చంద్రవంక బ్రిడ్జ్. నాగార్జున సాగర్ కుడి కాలువ. పాల్వాయి స్టేషన్ స్కిప్ చేస్తున్నాము, ఇక్కడ స్టాప్ లేదు. మన ట్రైన్ యొక్క ఫస్ట్ స్టాప్ అయిన రెంటచింతలకు మన ట్రైన్ చేరుకుంది. క్రౌడ్ బాగానే ఉన్నారు. రెంటచింతలకు మన ట్రైన్ చేరుకుంది. రెంటచింతల్లో సమ్మర్లో ఇక్కడ హైయెస్ట్ టెంపరేచర్స్ ఇక్కడ నమోదవుతాయి అన్నమాట. రెంటచింతల నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. రెంటచింతల తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ గురజాల గేట్ హాల్ట్. రెంటచింతల నుంచి మన వ్లాగ్స్ని చూసేవాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ రెంటచింతల. మన రెండవ స్టాప్ అయిన గురజాల గేట్ హాల్ట్కి మన ట్రైన్ చేరుకుంది. క్రౌడ్ చూసారా, మామూలుగా లేరు. గురజాల గేట్ హాల్ట్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది. దీని తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ నడికుడి జంక్షన్ లైన్ చూపిస్తాను, వెయిట్ చేయండి. అండ్ గురజాల నుంచి ఎవరైనా ఉన్నారా? బాయ్ బాయ్ గురజాల. ఉంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. మిర్చి పంటలు చూసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువగా సాగు చేసేది మిర్చినే. అక్కడ ఒక ట్రాక్ కనిపిస్తుంది కదా, అది మనకు టువర్డ్స్ నడికుడి నుంచి కాచిగూడ వైపు, సికింద్రాబాద్ వైపు వెళ్ళే లైన్ అది. మనం కాచిగూడ నుంచి నడికుడి మేము వ్లాగ్ చేసాం కదా, మనం వచ్చిన ట్రాక్ అదే. నడికుడి జంక్షన్ స్టేషన్లోకి ఎంటర్ కాబోతున్నాము. నడికుడి స్టేషన్ కోడ్ NDKD. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. నడికుడి జంక్షన్ B క్యాబిన్. మన ట్రైన్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అవుతుంది. వెల్కమ్ టు నడికుడి జంక్షన్. ఇక్కడికి మన ట్రైన్ 5:17కి రావాలి. ప్రస్తుతం టైము 5:30 అవుతుంది. 13 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుంది మన ట్రైన్. నడికుడికి మన ట్రైన్ చేరుకుంది. ఇక్కడికి మొత్తం 34 కిలోమీటర్లు కవర్ చేసింది మన ట్రైన్. నడికుడి నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. నడికుడి తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ తుమ్మల చెరువు. టైం కనిపిస్తుందా? టైం ఆగిపోయింది. నడికుడి నుంచి మన వ్లాగ్స్ని చూసేవాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మనం కాచిగూడ నడికుడి వ్లాగ్ చేసాము, అది చూడండి, చాలా బాగుంటుంది. బాయ్ బాయ్ నడికుడి జంక్షన్. వెల్కమ్ టు తుమ్మల చెరువు. వెల్కమ్ టు పిడుగురాళ్ళ. మన ట్రైన్ ఇక్కడికి 5:36కి రావాలి. ప్రస్తుతం టైం చూసుకుంటే 6 గంటలు అవుతుంది. పిడుగురాళ్ళకి మన ట్రైన్ చేరుకుంది 25 నిమిషాలు ఆలస్యంగా. ఇక్కడికి మన ట్రైన్ 56 కిలోమీటర్లు కవర్ చేసింది. పిడుగురాళ్ళ నుంచి ఇంకొక రూట్ కూడా వస్తుంది, పిడుగురాళ్ళ జంక్షన్ అని చెప్పేసి. ఆ రూట్ మనకు శావల్యపురం వినుకొండ మీదకు వెళ్తుంది. ఆ రూట్ పిడుగురాళ్ళ నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. పిడుగురాళ్ళ తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ బెల్లంకొండ. పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్లో మొత్తం 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. స్టేషన్ మొత్తం కూడా వర్క్ నడుస్తుంది స్టేషన్లో.
పిడుగురాల నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ని చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ పిడుగురాళ్ళ. పిడుగురాళ్ళ జంక్షన్ స్టేషన్ని స్కిప్ చేస్తున్నాము. ఇక్కడి నుంచి ఇంకొక లైన్ వెళ్తుంది మన రైట్ సైడ్, శావల్యాపురం వినుకొండకు వెళ్తుంది. వెల్కమ్ టు బెల్లంకొండ రైల్వే స్టేషన్. మెయిన్ స్టేషన్ అటువైపు ఉందిలేండి. బెల్లంకొండ దగ్గర ఒక కొండ చూపించాను కదా, నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది ఆ కొండ. మోస్ట్లీ ఆ కొండను చూసే పేరు పెట్టారేమో బెల్లంకొండ అని. బెల్లంకొండ నుంచి బయలుదేరిపోయాం. బెల్లంకొండ తర్వాత నెక్స్ట్ స్టాప్ రెడ్డిగూడెం. లైట్ అప్పుడే మెల్లిమెల్లిగా ఫెయిల్ అయిపోతుంది. బాయ్ బాయ్ బెల్లంకొండ. బెల్లంకొండ నుంచి ఎవరైనా ఉన్నారా ఉంటే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. రెడ్డిగూడెంలో కలుద్దాం. రెడ్డిగూడెం స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. రెడ్డిగూడెం రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిపోయాము. దీని తర్వాత మన ట్రైన్ ఇక్కడ నెక్స్ట్ స్టాప్ సత్యనపల్లి. బాయ్ బాయ్ రెడ్డిగూడెం. రెడ్డిగూడెం నుంచి ఎవరైనా చూస్తున్నారా? వెల్కమ్ టు సత్తెనపల్లి. సత్తెనపల్లికి మన ట్రైన్ చేరుకుంది. సత్తెనపల్లి నుంచి బయలుదేరిపోయాము. టైం తీసుకోవచ్చు, 6:47 అవుతుంది. ఇక్కడికి 6 గంటలకు రావాలి, కానీ 47 నిమిషాలు లేట్గా వచ్చాము. సత్తెనపల్లి తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ పెదకూరపాడు. నాకు తెలిసి పెదకూరపాడులో మన ట్రైన్కి క్రాసింగ్ పెట్టే ఛాన్స్ ఉంది. బాయ్ బాయ్ సత్తెనపల్లి. వెల్కమ్ టు పెదకూరపాడు. అనుకున్నట్టుగానే పెదకూరపాడులో మన ట్రైన్కి క్రాసింగ్ పెట్టాడు. ఏ ట్రైన్తో తెలుసా? విజయవాడ టు లింగంపల్లి వెళ్ళే ఇంటర్సిటీతో. మనకు కూడా సిగ్నల్ ఇచ్చేసాడు. పెదకూరపాడు నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. పెదకూరపాడు తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ సిరిపురం, సిరి సంపదలపురం. బాయ్ బాయ్ పెదకూరపాడు. వెల్కమ్ టు సిరిపురం. సిరిపురంకి మన ట్రైన్ చేరుకుంది. సిరిపురంలో మన ట్రైన్కి విజయవాడ మాచర్ల మెమోకి క్రాసింగ్ పెట్టాడు. వచ్చేసింది విజయవాడ మాచర్ల మెమో సిరిపురంకి. ఈ ట్రైన్ వల్ల మన ట్రైన్ని దాదాపుగా 10 నిమిషాలు ఆపేశాడు ఇక్కడే. ఈ ట్రైన్ మాచర్లకి నైట్ 9:30కి వెళ్తుంది. జనాలు బాగానే ఉన్నారు, ఫుల్గానే ఉన్నారు. మన ట్రైన్కి సిగ్నల్ వచ్చింది, బయలుదేరిపోయాము. అండ్ ఆ మెమో ట్రైన్ ఉంది కదా, ఇప్పుడు 9:30కి వెళ్ళి నైట్ అంతా అక్కడే ఉంటుంది. మరి ఎర్లీ మార్నింగ్ 6:30కి మరి విజయవాడకి వెళ్తుంది ఆ ట్రైన్. సిరిపురం నుంచి బయలుదేరిపోయాం. సిరిపురం తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ బండారుపల్లి. సిరిపురం నుంచి ఎవరైనా చూస్తున్నారా? కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. పట్టాలు ఈ విధంగా ఎప్పుడు దాటద్దు. ఇది చూడు. బండారుపల్లికి మన ట్రైన్ చేరుకుంది. బండారుపల్లి తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ నల్లపాడు జంక్షన్. బండారుపల్లి నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. బండారుపల్లి నుంచి ఎవరైనా చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. నల్లపాడు జంక్షన్కి మన ట్రైన్ చేరుకుంది.
మనం గుంటూరుకు చేరుకున్నాము. 7:55 రావాల్సింది 8:20 వచ్చింది మన ట్రైను. ఇదే గుంటూరు రైల్వే స్టేషన్. ఈ జర్నీ నాకు చాలా బాగా అనిపించింది. బోర్ కొట్టలేదు కానీ చాలా బాగా అనిపించింది. ఫుడ్ కూడా ఈ ట్రైన్లో ఏమి ఇబ్బంది ఉండదు. మరి ఇప్పుడు ఈ ట్రైన్ ఇక్కడి నుంచి గుంటూరు నుంచి ఇప్పుడు విజయవాడ వెళ్తుంది. మరి ఈ వ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మేము పెట్టే ఎఫర్ట్స్ నచ్చితే మాత్రం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ సపోర్ట్ అయితే చేయడం మర్చిపోవద్దు.